అసలు మీరేంటో మీ సిక్కోలు చరిత్రేంటో తెలుసారా మీకు? వంశధార, నాగావళి లాంటి నదులతో కూడిన పచ్చని పరివాహక ప్రాంతం. ప్రసిద్ధ బౌద్ధారామం శాలిహుండంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిసిన పవిత్ర స్థలం. సుదూర సముద్ర తీరంతో ప్రకృతి రమణీయతను సంతరించుకున్న అందాల హరివిల్లురా మన శ్రీకాకుళం. మీ భాష ఉద్దానం కర్జాపనసంత తీయదనం, మీ యాస మందస పాలకోవంత మాధుర్యం, మీ మాట బారువ కొబ్బరి నీళ్లంత తేటదనం, మీ ఆతిథ్యం పలాస జీడిపప్పంత కమ్మదనం, మీ స్నేహం పొందూరు ఖాదీ అంత చక్కదనం, మీ సంకల్పం టెక్కలి గ్రానైట్ లాంటి దృఢత్వం. సిక్కోలు వాసులంటే నమ్మకానికి అమ్మలాంటి వారు, విశ్వాసానికి నాన్నలాంటి వారు. అందుకే ప్రతివారు మిమ్మల్ని విశ్వసిస్తారు. ప్రపంచంలో ప్రతి చోట మీరుంటారు. శాంతి మీ ఇంటి పేరు, క్షమాగుణం మీ ఊరి పేరు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ మట్టిలో మంచితనము ఉంది. ఆ మంచికి ముప్పొస్తే ఆ శక్తులను తెగనరికే తెగువ మీలో ఉంది. బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన వీరనారి గున్నమ్మ మీ సిక్కోలు వాసే. భారతదేశం గర్వించదగ్గ పేదింటి క్రీడా కుసుమాలు కరణం మల్లీశ్వరి, పూజారి శైలజ ఈ ఆడపడుచులే. తన కండ బలాన్ని, గుండె బలాన్ని ప్రపంచానికి చూపిన ఉక్కు వీరుడు కోడి రామ్మూర్తి మీ జిల్లావాడి. వీరంతా మీకు స్ఫూర్తిదాతలు, మార్గదర్శకులు. ఈ సిక్కోలు గడ్డ ఉద్యమాల అడ్డ, విప్లవాల పుట్టినిల్లు. అందుకే పల్లె పల్లెకు ప్రగతి అనే ఈ విప్లవం కూడా ఇక్కడి నుండే, ఈ సత్యవరం నుండే ప్రారంభమవ్వాలి. భారతదేశానికి మొత్తం ఆదర్శం కావాలి.